రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న యూరియా సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. హనుమకొండ కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిపై ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశంలో జనగామ నియోజకవర్గ సమస్యలను పల్లా ప్రస్తావించారు. ఇటు జనగామ నియోజకవర్గంలోని రైతాంగ సమస్యలతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి సూచించారు. గానుగపహాడ్ చీటకోడూరు బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలంటున్న పల్లా రాజేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి పనుల మీద ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి కూడా వచ్చి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యలను ప్రస్తావించినటువంటి పరిస్థితి. మనతో పాటు పల్లా గారు ఉన్నారు. సార్, వాళ్ళ ఎలాంటి అంశాలు ప్రస్తావించారు సార్? ఈ సమీక్షా సమావేశంలో ఇంకా ఎలాంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి? ఎందుకంటే జిల్లాలో యూరియా సమస్య కనిపిస్తుంది పూర్తి స్థాయిలో, ఇంకా రైతాంగానికి సమస్యల మీద ఎట్లాంటి అంశాలను ప్రస్తావించారు సార్? ఈ రోజున ఉమ్మడి వరంగల్ జిల్లా 12 నియోజకవర్గాలకు సంబంధించిన అభివృద్ధి సమీక్ష సమావేశం పెట్టడం జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో మొదలు యూరియా అనేది యాప్లు పెట్టినా లేకపోతే కార్డులు పెట్టినా రైతాంగానికి దొరకట్లేదు కాబట్టి మీరు ఇవ్వదలుచుకున్న యూరియా ఎంత ఇస్తారో ముందు ఒకటేసారి ఇవ్వండి అని చెప్పేసి కూడా అడిగినాం. రాని యూరియా కోసం ప్రయత్నం అనేది తర్వాత చేస్తారు, కానీ ఉన్న యూరియాని కూడా ఇలా యాప్లు అని చెప్పేసి కార్డులు అని చెప్పేసి ఇవ్వట్లేదు. వెంటనే యాప్లు కార్డులు కాకుండా షాపుల్లో ఉన్న యూరియాను రైతాంగానికి ఇవ్వాల్సిందిగా వారిని కోరడం జరిగింది. ముఖ్యంగా జనగామ జిల్లాలో మరిన్ని సమస్యలు ఉన్నాయి. రోడ్లకు సంబంధించి చీటగోడూరు, అక్కడ ఉన్నటువంటి గానుగపాడు సంబంధించి ప్రజలు రోడ్ల మీదకి ఎక్కి నిరసనలు తెలిపినా పట్టించుకోని పరిస్థితి ప్రభుత్వం. మీరు ఆ విషయాన్ని ఎట్లా చూసి? వాటి మీరు చెప్పింది వాస్తవం. జనగామ సమస్యల ముందు ఇంకొకటి కూడా, రైతాంగానికి గతంలో యాసంగికి సంబంధించిన బోనస్ మా ఒక్కరికి ఇవ్వలేదంటే లేదు ఎవరికి ఇవ్వలేదని చెప్పేసి వారు చెప్పిండ్రు. వారికి కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి కూడా రాష్ట్రంలో ఉండే రైతాంగానికి గత యాసంగిలో ఉండే సన్న వడ్లకు సంబంధించిన బోనస్ను వెంటనే ఇవ్వాలని ఈరోజు ప్రస్తావించడం జరిగింది, వారిని కోరడం జరిగింది. మూడోది, మాకు సంబంధించిన ఇందిరమ్మ ఇళ్లలో ఇవాళ L3 నుంచి L1కి వచ్చేటప్పుడు ఇబ్బంది అవుతున్నది కాబట్టి ఎవరికైతే రియల్ బెనిఫిషరీ ఉండి కిరాయి ఇంట్లో ఉంటే కిరాయి ఇల్లు ఫోటో తీసుకొని మీరు ఎలిజిబిలిటీ లేదని చెప్పేసి అధికారులు ఇబ్బంది పెడుతున్నారని చెప్తే దాన్ని తప్పనిసరిగా పరిశీలిస్తాము, వెంటనే సాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. 2 BHKలు కూడా వరంగల్ జిల్లాలో చాలా ఉన్నాయి, జనగామలో కూడా దరిదాపుగా 500 పైన ఉన్నాయి. వాటిని కూడా వెంటనే ఏమన్నా రిపేర్లు ఉన్నా లేకపోతే ఇన్కంప్లీట్ ఉన్నా చేసి అలాట్ చేయాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది 2 BHKలకు సంబంధించి. అదేవిధంగా ఇమ్మీడియట్ గా పట్టి పీడిస్తున్న సమస్య గానుగపాడు బ్రిడ్జిలో 95 లక్షలు ఇచ్చినట్లయితే మిగతా వర్క్ చేస్తారని చెప్పేసి అంటే మంత్రి గారికి చెప్తే మంత్రి గారు ఇమ్మీడియట్ గా వారికి కూడా చెప్పడం జరిగింది. వారితో పాటు దాంతో వర్షాలకు ఆ బ్రిడ్జి మొత్తం కూడా పోయింది, దాన్ని కూడా శాంక్షన్ చేయాలని చెప్పేసి కూడా మంత్రి గారిని కోరడం జరిగింది. కాబట్టి జనగామ సంబంధించిన సాధారణ సమస్యలతో పాటు స్పెసిఫిక్ సమస్యలతో పాటు రాష్ట్ర రైతాంగానికి సంబంధించిన అదేవిధంగా యూరియా సమస్య కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో, ఎందుకంటే ఇప్పటిదాకా బోనస్ ఇవ్వలేదు కాబట్టి ప్రభుత్వ పాలసీగా మరి ఏమనుకుంటున్నారో రేపు వేచి చూడాలి. ముఖ్యంగా ప్రతి యాసంగి సీజన్లో సాగునీటి సమస్య జనగామ జిల్లాలో ఏర్పడుతుంది. గత 2 సీజన్లలో మనం చూసాం. ఈసారి సాగునీటి సమస్యకు సంబంధించి ఎలాంటి పరిష్కార మార్గం రైతులకు చూపించాల్సిన అవసరం ఉంది సార్? ఈనాడు సాగునీటి సమస్య గురించి చర్చ రాలేదు. ఖచ్చితంగా ఏదైతే మనకి ఇవాళ గోదావరిలో నీళ్లు ఇప్పటికీ పోతున్నాయో ఆ గోదావరిలో కొద్ది నీళ్ళను పోతుంటే ఇమ్మీడియట్ గా ఇప్పటికైనా కూడా వెంటనే వాళ్ళు స్టార్ట్ చేసి పంపులు స్టార్ట్ చేసి దేవాలయాలకు సంబంధించిన మొత్తం ఆయకట్టును కూడా కాపాడాల్సిందిగా నేను మీ ద్వారా ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఇవి జనగామ జిల్లాకు సంబంధించినటువంటి అనేక సమస్యలను వాళ్ళ సమీక్షా సమావేశంలో ప్రస్తావించాలని పల్లా గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, న్యూస్, హన్మకొండ జిల్లా కేంద్రం నుంచి.